దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి బెజవాడ ఇంద్రకీలాద్రి. ఇక్కడ కొలువుదీరిన తల్లి కనకదుర్గమ్మ అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైంది. కోరిందే తడువుగా భక్తుల కోరికను తీర్చే అమ్మగా ప్రసిద్ధి చెందింది. అలాంటి అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఏర్పాట్లపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం. అమ్మల కన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ దుర్గమ్మ. ఆ తల్లి కొలువైన ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. నవదుర్గలుగా దర్శనమిస్తున్న దుర్గమ్మకు భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. పవిత్ర కృష్ణానది తీరంలో కొలువైన దుర్గమ్మ దర్శనం సర్వ పాపహరణం అని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి ఏటా నవరాత్రుల్లో అమ్మవారి దర్శనానికి భక్తకోటి తరలివస్తారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. ఉత్సవాలు సమీపించే కొద్దీ ఏర్పాట్ల ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది. నిన్న పోస్టర్ రిలీజ్ కూడా చేశాము, అలాగే ఇన్విటేషన్స్ కూడా రిలీజ్ చేశాము. అందరికీ ఇన్విటేషన్స్ పంపడం జరుగుతుంది. తర్వాత సమాచారాన్ని కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఏ రోజు ఏ అలంకారాలు ఉంటాయి, ఏ విశేషాలు ఏమిటి, తర్వాత పూజలు ఏమైనా చేయించుకుంటే దాని వివరాలన్నీ మేము పబ్లిక్ తెలియజేసేదానికి నిన్న రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా క్యూ లైన్స్, తర్వాత హోల్డింగ్ ఏరియాస్, ఆ క్యూ లైన్లో వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్, తర్వాత టాయిలెట్స్కి సంబంధించినటువంటివి, ఇలాంటి ఏర్పాట్లు వివిధ సమన్వయ కమిటీలు ఏమైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటన్నింటినీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు 150 టాయిలెట్లు అని అనుకుంటున్నాము. అవసరమైతే దాన్ని ఎక్స్పాండ్ చేసేదాన్ని కూడా మేము సిద్ధంగా ఉంటాము. ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ మెయింటెనెన్స్ కూడా విఎంసీనే చేస్తుంది. మేము మా ప్రత్యేక మా శానిటేషన్ సిబ్బందితో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ కూడా ఈసారి ప్రొక్యూర్ చేసి దాదాపు 35 లక్షల మందికి 35 లక్షల యూనిట్స్ ఆఫ్ వాటర్, సమ్ బాటిల్స్ అండ్ సమ్ ఇట్లా వేరే విధాలుగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇలాగ జరుగుతుంది. తర్వాత ఈ షేడ్, వర్షం వచ్చినా ఎండ వచ్చినా కూడా షేడ్ ఉండాలని క్యూ లైన్స్ అన్నింటిలోనూ షేడ్ వేస్తున్నాం. కేశఖండనశాలలో కూడా వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాం. చాలా విశాలమైన చేస్తున్నాం. తర్వాత భక్తులను ఎక్కడైతే మేము అందరి వెహికల్స్ కొండపైకి రానిచ్చేది ఉండదు కాబట్టి పోలీస్ కమిషనర్ గారు, తర్వాత కలెక్టర్ గారు చెప్పిన నిర్ణయాల మేరకు వాళ్ళను ప్రైవేట్ వెహికల్స్లో తీసుకొస్తాం. సో దేవస్థానమే బస్సులు ప్రొవైడ్ చేస్తుంది, దేవస్థానమే వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇలాగా భక్తులను తీసుకొచ్చి దర్శనం చేయించి పంపే ఏర్పాటు చేస్తుంది. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మకు దేవతలు పూజ చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. పూర్వం కీలుడు అనే యక్షుడు కృష్ణానది తీరంలో దుర్గాదేవి గురించి ఘోర తపస్సు చేశాడు. దీంతో అమ్మవారు సంతోషించి వరం కోరుకోమని కీలుడిని అడుగగా అమ్మవారిని తన హృదయంలో కొలువుండమని వరం ప్రసాదించమని కీలుడు కోరాడు. అది విన్న అమ్మ చిరునవ్వుతో సరేనని, నువ్వు ఎంతో పరమ పవిత్రమైన ఈ కృష్ణానది తీరంలో పరమాత్మ రూపుడై ఉండు అని, నేను కృతాయుగంలో అసుర సంహారం తర్వాత నీ కోరిక చెల్లిస్తానని అమ్మవారు చెప్పారు. ఆ తర్వాత ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరుడిని కూడా కొలువు ఉంచాలనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడు శివుని గురించి సాత్వస మేధయాగం చేశాడు. దీంతో సంతృష్టుడైన శివుడు ఇక్కడ మల్లేశ్వర స్వామి రూపంలో వెలిశాడు. అయితే సుమారుగా 5200 సంవత్సరాల క్రితం అమ్మవారు వెలిసినట్లుగా శాసనాలు చెబుతున్నాయి. ఇంద్రకీలాద్రిపైన సుమారు 1500 సంవత్సరాల క్రితం అమ్మవారి ఆలయం ఉందని గుర్తించారు. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల వారు అమ్మవారి ఆలయాన్ని దర్శించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రాన్ని దర్శించిన జగద్గురు ఆది శంకరాచార్యులు అమ్మవారి ఉగ్ర రూపాన్ని గమనించి గర్భాలయంలో శ్రీచక్ర యంత్ర ప్రతిష్ఠ చేశారు. అమ్మవారి కిరణాలను శ్రీచక్రంలో బంధించి ఆమెని శాంత స్వరూపునిగా మార్చారు. మహిషాసుర మర్దిని అవతారంలో కొండపై దుర్గమ్మ వెలిసిన కారణంగా ఆమెను శాంత రూపిణిగా కనక దుర్గమ్మ అవతారానికి తీసుకొచ్చారు. కాగా ద్వాపర యుగం కాలంలో అమ్మవారికి మేకపోతులను బలి ఇచ్చేవారు. తరువాత కలియుగంలో ఆది శంకరాచార్యులు వారు బలులను ఆపేశారు. ఆనాటి నుంచి అమ్మవారికి ఆలయంలో పులిహోరను నైవేద్యంగా పెడుతూ వచ్చారు. అంతేకాదు అమ్మవారికి ఇష్టమైనటువంటి షడ్రుచులు కలిసినటువంటి పులిహోరను నైవేద్యంగా సమర్పించటం ఆనవాయితీగా వచ్చింది. తిరుపతి తరువాత అంతటి ప్రాధాన్యత గల రెండో ఆలయంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం. ఈ ఆలయానికి వచ్చిన భక్తులందరూ అమ్మవారి దర్శనానంతరం పులిహోరను ప్రసాదంగా తీసుకుంటారు.
ఒక్కో దేవాలయానికి ఒక్కొక్క ప్రసాదం ప్రసిద్ధి. తిరుపతి లడ్డు, అన్నవరం గోధుమ రవ్వ ప్రసాదం, బెజవాడ దుర్గమ్మకు పులిహోర ప్రసిద్ధి. అమ్మవారి ప్రసాదాలను తెల్లవారుజామున 2 గంటల నుంచి తయారు మొదలు పెడతారు. అమ్మవారికి ప్రత్యేకమైన వంటశాలలో అమ్మవారికి నివేదన పెట్టే పదార్థాలను తయారు చేస్తారు. ప్రాతంకాల పూజ సమయంలో మేళతాళాలతో 2 గంటలకు తీర్థ బిందెను అర్చక స్వాములు భాజా భజంత్రీలతో పోయిలు కాగడాలు పట్టుకుని అమ్మవారికి కృష్ణానది నుంచి తీర్థ బిందెను తీసుకొస్తారు. ఉదయం 3:45 అమ్మవారికి దద్దోజనం నివేదన చేస్తారు. ఆ తరువాత ఉదయం 4 గంటలకు ఖడ్గమాల పూజ అవ్వగానే తిరిగి ఉదయం 5 గంటలకు పులిహోర, చక్కెర పొంగళి నివేదన చేస్తారు. మరలా ఉదయం 6 గంటలకు దద్దోజనం బలిహారణ చేస్తారు. అక్షతలు, అన్నం, నీళ్లు పోసి మంత్రోచ్చారణ చేస్తారు. ఉదయం 8:30 పులిహోర, అప్పాలు నివేదన చేస్తారు. ఉదయం 10:30 కట్టి పొంగలి తెస్తారు. ఇలా సాధారణ రోజుల్లోనే అమ్మవారికి విశేష పూజలు చేసే అర్చకులు ఇక నవరాత్రుల్లో ఇక్కడ సంప్రదాయాలు మరో ఎత్తులో ఉంటాయి. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై క్రోధీనామ సంవత్సర దేవీ నవరాత్రులు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా అమ్మవారిని ఈసారి దసరా నవరాత్రులు 9 రోజులు కాకుండా 10 రోజులు ఈ దేవి నవరాత్రులు రావడం జరిగింది. 10 రోజులు అమ్మవారిని 11 అలంకారాలతోటి అమ్మవారి దర్శనం భక్తులందరికీ ఉంటుంది. దుర్గాష్టమి రోజున అమ్మవారిని దుర్గాదేవిగా అలాగే చండీదేవిగా కూడా అలంకారం చేయడం జరుగుతుంది. మూలా నక్షత్రం 9వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం ఉంటుంది. అలాగే అమ్మవారిని దసరా నవరాత్రుల్లో ప్రత్యేకమైనటువంటి అలంకారాలతోటి అలంకరిస్తుంటాం. ఈ సంవత్సరం అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా మొదటి రోజున దర్శించుకుంటాం. ఈ దసరా శరన్నవరాత్రులు అమ్మవారికి అత్యంత కీలకమైన రోజులు 3 రోజులు. అవి సప్తమి, అష్టమి, నవమి. ఈ 3 రాత్రులు కూడా అమ్మవారికి ఎంతో విశిష్టంగా అమ్మవారికి చేస్తారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారి జన్మదినోత్సవం కాబట్టి ఆ రోజున విశేషంగా అమ్మవారికి కార్యక్రమాలు కానీ, హోమాలు కానీ, ప్రత్యేక పూజలు కానీ జరుగుతాయి. ఈ రోజునే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు ప్రత్యేకంగా అమ్మవారిని జన్మదినోత్సవం రోజున అమ్మవారికి సారి సమర్పించడం కూడా జరుగుతుంది మధ్యాహ్నం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేకమైన పూజల్లో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు పొందుతారు. నిజానికి కనకదుర్గ అమ్మవారికి అతి ప్రీతిపాత్రమైనది శరన్నవరాత్రులు. ఈ రోజుల్లో అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల అపార నమ్మకం. నవరాత్రుల్లో 10 రోజులు వివిధ రకాలైన అలంకరణలను, నైవేద్యాలతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అలా కొలువైన అమ్మవారిని దర్శించుకోవడం చాలా మంది భక్తులకు ఆనవాయితీగా వస్తుంది. ఈసారి ప్రభుత్వం మారడంతో ఏర్పాట్లలో ఎక్కడా రాజీ పడకుండా భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని పగడ్బందీగా ప్లాన్ చేస్తుంది.